ఏసీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు లేడీ డాన్ నిడుగుంటారున్న అనుచరులు లాయర్ ఆఫీసు 100 లీటర్ల పెట్రోల్ పోసి అంతం చేపిస్తామని బెదిరించారని సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా ఎస్పీకి హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు అలియాస్ వకీల్ సాబ్ ఫిర్యాదు చేశారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను కోవూరు మండలము సాయి అపార్ట్మెంటులో కాపురం ఉంటున్నానన్నారు. హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నానన్నారు. నిడుగుంట అరుణ పడుగుపాడులోని అపార్ట్మెంటులో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి అడిగితే గ్యాంగ్తో చంపుతామని బెదిరిస్తుందన్నారు. ఆమె గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండగా తాను అడిగినందుకు తనపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయించిందన్నారు. తన లాయర్ కార్యాలయాన్ని పెట్రోల్ పోసి తగలబెడతామని బెదిరించిందన్నారు. అనుచరులతో తమకు ప్రాణహాని ఉన్నదని, ఆమె ఉంటున్న అపార్ట్మెంటులో ఆమె ఇంటిని ఖాళీ చేయించాలన్నారు. ఆమె సంఘ విద్రోహ చర్యలు, గంజాయి వంటి స్మగ్లింగ్ చేసేందుకు వాచ్మెన్ అయినటువంటి శివకోటయ్య ఆధ్వర్యంలో కొంతమంది కూలీలను ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా సప్లై చేస్తున్నదన్నారు. నీడిగుంట అరుణ గన్తో బెదిరించడం, గంజాయి వ్యాపారాలు చేయడము, అక్రమ దందాలు పాల్పడము, దోపిడీలు, మర్డర్లు, రౌడీల చేత దమ్మిలు చేయించడము, నకిలీ పోలీసుల విషయంలో సొసైటీని భయభ్రాంతులను చేయడము, సమాజంలో అలాంటి వారిపై ఉక్కుపాదం మోపి ప్రజలను కాపాడాలన్నారు. ఈరోజు నేను ఒక గ్రీవెన్స్ డేలో నిడుగుంట అరుణ మీద మరియు ఆమె అనుచరుల మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది గ్రీవెన్స్ డేలో ఎస్పీ గారికి. కానీ నేనేంటంటే గత 2 నెలల క్రితం అదే రిపోర్టు నిడుగుంట అరుణ వాళ్ళ అనుచరుల మీద ఇచ్చా. ఆ రోజు కేసు రిజిస్టర్ కాల. ఈరోజు అదేంటంటే 100 లీటర్లు పెట్రోల్ తీసుకొచ్చి నా ఆఫీసు తగలబెడతానుంది, లాయర్ ఆఫీసు. నేను హైకోర్టు న్యాయవాదిని. ఈరోజు ఒక న్యాయ వ్యవస్థకే కూడా ఈ విధంగా ఒక సెక్యూరిటీ లేనప్పుడు ఆమె ఒక రౌడీగా, ఈ విధంగా ఒక దొంగగా చలమణి అవుతూ, ఆమె రకరకాల చీటర్ల పనులు చేస్తూ మర్డరిస్ట్గా ఉండి రౌడీ షీటర్ అయినటువంటి వాళ్ళతో రకరకాల సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా మా ఆఫీస్ తగలబెడతా అంటాం అనేది కూడా అది సమంజసం కాదు. ఆమె సొసైటీని, సమాజాన్ని బెదిరిస్తుంది. అంతేకాకుండా ఆమె చేస్తున్నటువంటి ఒక చెడు వ్యాపారాలు కానీ, ఒక సంఘ విద్రోహ వ్యాపారాలు కానీ రకరకాలుగా చేస్తుంది. నేను ఒకటే అనేది, వాళ్ళ తల్లి గారిని మరియు ఏదైనా వాళ్ళ తండ్రిని, వాళ్ళ చెల్లెల్ని కూడా ఏదైనా కస్టడీ తీసుకుంటే పలు విషయాలు కూడా బయటపడతాయి. ఆమె చేసినటువంటి ఈ విధంగా మటర్లు కూడా చాలా కూడా వెలుగులోకి వస్తాయి. అంతేకాకుండా ఈమెకి ఈ విధంగా చాలా మంది సమాజం కూడా అనుకుంటున్నారు, ఈ నిడుగుంటారున ఒక గన్ కల్చర్ కలిగి ఉంది, ఈమెకి నక్సలైట్ మరియు టెర్రరిస్టులతో కూడా సంబంధాలు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఈ విధంగా సమాజం కూడా అనుకుంటుంది. దాని గురించి కూడా పోలీసు వారు విచారణ చేపట్టాల. ఈరోజు ఉక్కుపాదం మోపుతున్న ఒక జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ IPS, ఆయన పేరు చెప్తే ఈ విధంగా గుండెల్లో ఈ విధంగా గుణపం గుచ్చినట్టు ఆ విధంగా వణుకు పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన జిల్లాని కాపాడుతున్న మన పోలీసు వారందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీరు 2 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చారా? 2 నెలల క్రితం మేము కంప్లైంట్ ఇచ్చాం గ్రీవెన్స్ డేలో. ఆల్రెడీ కోవూరు పోలీస్ స్టేషన్ పోయింది. ఆ కేసు మాకు కట్టినందువల్ల ఈ రోజు నేను వచ్చి అదే గ్రీవెన్స్ డేలో రిపోర్ట్ ఇచ్చాను. ఏం చెప్పారు ఎస్పీ గారు? ఏం చెప్పారు? ఖచ్చితంగా కూడా కేసు కట్టి న్యాయం చేస్తామంటున్నారు. ఆ నిడుగుంట అరుణ మరియు వాళ్ళ అనుచరుల మీద ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పి మనకు చెప్పడం జరిగింది. సార్, మీ దగ్గర కాల్ రికార్డు ఉందా? అవును సార్, కాల్ రికార్డు కూడా మీకు అన్ని కూడా ఫోన్లో రికార్డు ఉంది. అవన్నీ కూడా పెడతాను. 2 నెలల